ఈ రగడలేపే నాన్ వెజ్ టిఫిన్స్ కోసం ఇతను రాయలసీమ నుంచి రాజమండ్రి వచ్చారా? అరే గౌతమ్, నిజంగా అతను చెప్పాడా లేదా నువ్వు అంటున్నావా ఏంటి? నమ్మా అయితే అతని మాటలోనే విందాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? రాయలసీమ అనంతపురం నుంచి వచ్చానండి. టేస్ట్ ఎలా ఉంది? చాలా సూపర్ గా ఉంది. ఇక్కడ స్టార్ ఐటమ్ ఏంటని అడిగితే సొరపిట్టు దోశ అని చెప్పారు. ఇంకా చిన్న పీస్ తీసుకున్న సొరపిట్టును మధ్యలో పెట్టుకుని తింటుంటే అదిరిపోయింది అసలు. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం బాగుంటుందని చెప్పి పక్కన ఉన్న బాబాయ్ అయితే అడిగాను. ట్రై చేయండి భయ్యా, మటన్ కర్రీతో పూరి చాలా ఎక్సలెంట్ గా ఉంది టేస్ట్. బాబాయ్ అలా చెప్పాక మనం అవుతామా పూరి మటన్ కర్రీ ఆర్డర్ చెప్పేసా. ఇంకా అలా కర్రీలో బాగా ముంచుకుని చిన్న మటన్ పీస్ పెట్టుకుని తింటుంటే టేస్ట్ అయితే తుక్కూరు అయిపోయింది అసలు. ఈ గ్యాప్ లో ఇంకో బాబాయ్ మనల్ని చూసి పాయా పరోటా సూపర్ ఉంది, ట్రై చేయన్నారు. చాలా బాగుంది, సూపర్. ఇంకా పాయలో బాగా నానబెట్టి చిన్న పీస్ తింటూ ఆ మూనుగు చూసారా ఎంత మెత్తగా ఉందో. అలా అయితే ఉత్తినే దిగిపోయింది. ముఖ్యంగా ఈ రాగి సంగటి విత్ నాటుకోడి కూర అయితే అదిరిపోయింది అసలు. మాక్సిమం వీళ్ళ దగ్గర లేని నాన్ వెజ్ టిఫిన్స్ అంటూ ఉండదు, అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి. అసలు జనం అయితే అలా వస్తూనే ఉన్నారు. ఈ ప్లేస్ అయితే ఎక్కడ కదా, మన రాజమండ్రి జాంపేట కరెంట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉంటుంది. పెద్దమ్మ వెరైటీ నాన్ వెజ్ టిఫిన్స్ అని. ఇక్కడ మీకు టేస్ట్ ఎలా అనిపించింది?